చెరగని నటనతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అస్తమయం తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. విలక్షణ నటుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ, రాజకీయ సహా వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోట శ్రీనివాసరావు చితికి ఆయన పెద్ద మనవడు నిప్పంటించారు. తెలుగు సినీ చరిత్రలో ఓ గొప్ప నటుడి ప్రస్థానం పరిసమాప్తమైంది. తెలుగు తెర చిన్నబోయింది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను పరవశింపజేసిన విలక్షణ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ప్రస్థానం ముగిసింది. 83 ఏళ్ల వయసులో వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజాము హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న ఆయన జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించారు. ఎన్నో పాత్రలను కోట అవలీలగా పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. కోట మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోట శ్రీనివాస్ మరణంపై యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. ఆయనతో అత్యంత అనుబంధం ఉన్న బ్రహ్మానందం సహా పలువురు సినీ నటులు కోట భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కోట నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించారు. ఫిలింనగర్లోని కోట నివాసం నుంచి మహాప్రస్థానం వరకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు. కోట శ్రీనివాసరావు చితికి ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ నిప్పంటించారు.